హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, అదేంటంటే ఇంగ్లీష్ వొకాబులరీ. దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. గవర్నమెంట్ ఎగ్జామ్స్లో వొకాబులరీ అనేది ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. అయితే మీకు ఇన్ డెప్త్ కంటెంట్తో పాటు ఎక్కడెక్కడైతే ఫ్యాక్చువల్ పాయింట్స్ వస్తాయో అక్కడ వాటిని గుర్తుంచుకోవడానికి నేను కొన్ని సూపర్ మెమరీ ట్రిక్స్, మెమరీ హింట్స్ కూడా ఇవ్వబోతున్నాను. మీకు తెలిసిన విషయమే కదా, ఎస్కే అకాడమీ అంటేనే ఇన్ డెప్త్ కంటెంట్కి, బెస్ట్ మెమరీ హింట్స్కి చాలా ఫేమస్. సరే మరి మొదలు పెడదామా? లెట్స్ స్టార్ట్. మన మొదటి పదం కామ్లీ. స్పెల్లింగ్ COMELY. కామ్లీ అంటే ఆకర్షణీయమైన, అందమైన, అంటే అట్రాక్టివ్, బ్యూటిఫుల్ అనే అర్థం. ఇది ఒక అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాజ్ ఎ కామ్లీ ఫేస్ అని వాడొచ్చు, అంటే ఆమె ముఖం చాలా ఆకర్షణీయంగా ఉంది అని. మరి ఈ కామ్లీ అనే పదాన్ని ఎలా గుర్తుంచుకోవాలి? చాలా సింపుల్ ట్రిక్ ఉంది. కామ్లీ వినడానికి మన తెలుగు పదం కమలిలాగా ఉంది కదా, రైట్? మీకు ధూమ్ 3 సినిమాలో కమలీ సాంగ్ గుర్తుంది కదా? ఆ పాటలో కత్రినా కైఫ్ ఎంత అట్రాక్టివ్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో ఇకపై ఎప్పుడు కామ్లీ అనే వర్డ్ చూసినా వెంటనే మీకు కమలీ సాంగ్లో కత్రినా గుర్తుకురావాలి. సో కామ్లీ అంటే అట్రాక్టివ్, బ్యూటిఫుల్. సింపుల్, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ వర్డ్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్, ప్లెథోరా. ప్లెథోరా అంటే చాలా ఎక్కువ, అవసరానికి మించుండటం. అంటే ఎన్ ఎక్సెస్ ఆఫ్ సంథింగ్, ఎన్ అబండెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇలా అంటాం కదా, దెర్ ఇస్ అ ప్లెథోరా ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్ అని. దానర్థమేంటంటే ఇంటర్నెట్లో బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది అని. దీనికున్న ట్రిక్ అయితే ఇంకా ఫన్నీగా ఉంటుంది. రెడీ? ప్లిథోరా అనే పదాన్ని మనం 2 ముక్కలు చేద్దాం. ఎలాగంటే ప్లేట్ ప్లస్ థోరా. థోరా అంటే హిందీలో ఏంటి? కొంచెం కదా. సో ట్రిక్ ఇదే. మీరు ఎప్పుడైనా భోజనానికి కూర్చున్నప్పుడు మీ ప్లేట్లో కొంచెం వడ్డిస్తే, నా ప్లేట్లో థోరా వద్దు, నాకు ప్లిథోరా కావాలి అని మనసులో అనుకోండి. అంటే నా ప్లేట్లో కొంచెం కాదు, చాలా ఎక్కువ కావాలి అని. ఇక లైఫ్లో ప్లిథోరా అంటే అబండెన్స్, ఎక్సెస్ అని మర్చిపోరు, గ్యారంటీ. చూసారు కదా ఎంత ఈజీనో! ఇలాంటి ట్రిక్స్తో వొకాబులరీ నేర్చుకోవడం నిజంగా ఒక గేమ్లా ఉంటుంది. అయితే మీ మొత్తం ప్రిపరేషన్లో గుర్తుంచుకోవాల్సినవి ఇలాంటివి కొన్ని వందలు, వేలు ఉంటాయి. మరి వాటన్నిటినీ ఇంత సింపుల్గా మార్చడానికే మేం స్కై అకాడమీ మీకోసమున్నాం. ఒక విషయం ఆలోచించండి. ఈ రోజుల్లో మనకు కావాల్సింది కేవలం పాఠం చెప్పే ట్యూటర్ కాదు, చెప్పిన పాఠాన్ని మన బ్రెయిన్లో ప్రింట్ చేసి ట్యూటర్ కావాలి. కరెక్టే కదా? అందుకే మా స్కై అకాడమీ యాప్లో ప్రతి ఒక్క టాపిక్ని ఇలాంటి పవర్ఫుల్ మెమరీ హింట్స్తో, మైండ్ మ్యాప్స్తో చాలా సులభంగా గుర్తుండేలా డిజైన్ చేశాం. అంతేకాదు, ప్రతి లెసన్కి మీకు 4 రకాల పీడిఎఫ్లిస్తాం. 1 క్విక్ రివిజన్ కోసం మైండ్ మ్యాప్ పీడిఎఫ్, 2 ఆఫ్లైన్లో చదువుకోవడానికి ప్రింటబుల్ పీడిఎఫ్, 3 సమ్మరీ టేబుల్ పీడిఎఫ్, అండ్ 4ది వెరీ స్పెషల్ మెమరీ హింట్ మెటీరియల్. సో మీరే వైజ్గా చూస్ చేసుకోండి. ఎప్పుడో ఏళ్ల క్రితం రికార్డ్ చేసిన పాత వీడియోలు కావాలా, లేక ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇలాంటి మెమరీ ట్రిక్స్తో కూడిన లైవ్ రికార్డెడ్ క్లాసులు కావాలా? చాయిస్ ఇస్ యోర్స్. ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మా యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సరే, ఇక టాపిక్లోకి వెనకొచ్చేద్దాం. మరిన్ని వర్డ్స్ నేర్చుకుందామా? రైట్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మన టెక్నిక్ని ఉపయోగించి ఇంకొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ చూద్దాం. ఇవి ఎగ్జామ్స్లో చాలా తరచుగా వస్తూ ఉంటాయి, సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, మన మూడో పదం లీథల్. లీథల్ అంటే చాలా ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన, డెడ్లీ అనర్థం. మనం లీథల్ కాంబినేషన్ అంటాం, లేదా లీథల్ వెపన్ అంటాం, అంటే ప్రాణం తీసేంత ప్రమాదకరమైనది అని. మరి దీన్నెలా గుర్తుపెట్టుకోవాలి? లీథల్ వింటుంటే మనకు హిస్టరీలో చదువుకున్న లోథల్ అనే ప్లేస్ గుర్తొస్తుంది కదా, హరప్పన్ సైట్, రైట్? సో మనం ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసుకుందాం. ఏంటంటే, లోథల్ అనే ఆ పురాతన ప్రదేశానికి రాత్రిపూట వెళ్తే అది చాలా లీథల్, అంటే చాలా డేంజరస్. సో లీథల్ అనగానే లోథల్ ప్లేస్ గుర్తుకురావాలి, అండ్ లోథల్ ఇస్ అ లీథల్ ప్లేస్ అట్ నైట్. సింపుల్. నెక్స్ట్ వర్డ్ మిటిగేట్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. మీరు న్యూస్ పేపర్స్లో గానీ, ఎగ్జామ్స్లో గానీ దీన్ని తరచుగా చూస్తారు. మిటిగేట్ అంటే ఏదైనా ఒక చెడు విషయం యొక్క తీవ్రతను తగ్గించడం, టు రెడ్యూస్, టు లెసెన్ ద సివియారిటీ. ఉదాహరణకి, ది గవర్నమెంట్ ఇస్ ట్రయింగ్ టు మిటిగేట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఫ్లడ్ అంటే ప్రభుత్వం వరద ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది అని.
దీని ట్రిక్ కూడా చాలా సింపుల్ అండ్ విజువల్గా ఉంటుంది. మిటిగేట్. దీన్ని మట్టి ప్లస్ గేట్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు? మనందరికీ తెలుసు, వర్షాకాలంలో వరద నీరు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేస్తాం? గేట్ దగ్గర మట్టి అడ్డుగా వేస్తాం కదా. ఎందుకు వేస్తాం? ఆ నీటి ప్రవాహం యొక్క తీవ్రతను మిటిగేట్ చేయడానికి, అంటే తగ్గించడానికి. సో మట్టి గేట్, మిటిగేట్, ఇక మరచిపోవడానికి ఛాన్సే లేదు. చూసారా? ఈ ట్రిక్స్తో ప్రిపరేషన్ జర్నీ ఎంత స్మూత్గా అయిపోతుందో. అయితే కేవలం ట్రిక్సుంటే సరిపోదు. విజయం సాధించాలనే ఒక సీరియస్ కమిట్మెంట్, ఒక పట్టుదల ఉన్నవారికి కొన్నిసార్లు సరైన గైడెన్స్, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది చాలా అవసరం. అలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్ కోసమే మా 1-to-1 మెంటార్షిప్ ప్రోగ్రాం. ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఏముంటుందంటే, ఫస్ట్ ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మీ డేని ప్లాన్ చేస్తూ పర్సనలైజ్డ్ డైలీ షెడ్యూల్స్ ఇస్తాం. రెండవది, మళ్ళీ మీ స్టూడెంట్ లైఫ్కి తీసుకెళ్లినట్టు డైలీ ఓరల్ టెస్ట్స్ ఉంటాయి. దీనివల్ల మీరు ఎప్పుడూ షార్ప్గా ఉంటారు. మూడవది, లైవ్ జూమ్ సెషన్స్ ద్వారా డైరెక్ట్ గైడెన్స్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ, మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే పర్సనల్గా సాల్వ్ చేస్తూ మీ గోల్ రీచ్ అయ్యే వరకు మా సపోర్ట్ మీకుంటుంది. మీ కెరియర్లో సక్సెస్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్ వే అని మేం నమ్ముతున్నాం. ఈ ప్రోగ్రాం గురించి మరిన్ని వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 9491370061కి వాట్సాప్లో మెంటర్షిప్ అని మెసేజ్ చేయండి. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. రైట్, చాలా విషయాలు నేర్చుకున్నాం, కొన్ని ప్రమోషన్స్ కూడా చూశాం. ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్కి రెడీయా? ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఎంత బాగా గుర్తుందో ఒకసారి టెస్ట్ చేసుకుందామా? లెట్స్ గో! ఫస్ట్ వర్డ్ కామ్లీ. ట్రిక్ ఏంటి? ఎస్, కమలి సాంగ్. మీనింగ్ అట్రాక్టివ్. కరెక్ట్. నెక్స్ట్ ప్లెథోరా. ట్రిక్ ప్లేట్లో తొరవద్దు, ప్లెథోరా కావాలి. మీనింగ్ అబండెన్స్. ఎక్సలెంట్. మూడోది లీథల్. ట్రిక్ ఏంటి? లోథల్, ఎ డేంజరస్ ప్లేస్. మీనింగ్ డేంజరస్. పర్ఫెక్ట్. అండ్ లాస్ట్ వర్డ్ మిటిగేట్. చెప్పండి. మట్టి ప్లస్ గేట్. మీనింగ్ టు రెడ్యూస్. అద్భుతం. చూసారా? అన్నీ గుర్తున్నాయి. చూసారా ఎంత సింపులో? మీరు ఆల్రెడీ ఈ 4 కష్టమైన పదాలని మాస్టర్ చేసేశారు. నేను గ్యారంటీ ఇస్తున్నా, ఇక లైఫ్లో ఈ వర్డ్స్ని మీరు మర్చిపోరు. ఇదే స్కై అకాడమీ మెథడ్. మీలో నేర్చుకోగలము అనే కాన్ఫిడెన్స్ని తీసుకురావడమే మా మెయిన్ గోల్. మరి ఫైనల్గా ఒక ప్రశ్న. ఈరోజు మనం నేర్చుకున్న ఈ 4 పదాలు ఇప్పుడు మీకు ఈజీగా అనిపిస్తున్నాయా, లేక ఇంకా కష్టంగానే ఉన్నాయా? ఆన్సర్ మీకే తెలుసు. ఇలాంటి మరెన్నో వందల ట్రిక్స్తో మీ ప్రిపరేషన్ జర్నీని ఒక ఫన్ రైడ్లా మార్చడానికి స్కై అకాడమీ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్.